సంధ్యా థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు చిక్కడపల్లి పోలీసులు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. దాంతో తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఇదివరకే పిటిషన్లు దాఖలు చేశారు అల్లు అర్జున్. అకస్మాత్తుగా బన్నీని అరెస్టు చేయడంతో సినీ వర్గాలతో పాటు అభిమానులు షాక్ అయ్యారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళా మృతిపై ఇదివరకే అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి విని షాక్ అయ్యాం. ఆ వార్తతో పుష్ప సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా పాల్గొనలేకపోయాం. మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. రేవతి గారి ఫ్యామిలీకి నా తరపున బాధిత కుటుంబానికి 25 లక్షలు అందిస్తా. అలాగే మా టీం నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. వారికి నా వల్ల అయినంత సాయం చేస్తాను. త్వరలోనే రేవతి కుటుంబాన్ని స్వయంగా కలుస్తానని భరోసా ఇచ్చాడు బన్నీ. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు అల్లు అర్జున్. సార్